స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. So now we are going to the fort. చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే. సబ్స్క్రైబ్ టు ఐఎమ్ హ్యారీ 46. సో బైక్ని అయితే కోల్డ్ స్టార్ట్ చేసేసిన. ద గేర్ మై ఫ్రెండ్స్. సో లాస్ట్ వీడియోలో వ్యూ ఏం బాగాలేకుండే. సో ఇప్పుడైతే చెప్పండి వ్యూ ఎలాగుందో. కొంచెం చేంజ్ చేసా, కొంచెం కిందికి టిల్ట్ చేసి పెట్టా కెమెరా. ఇట్ ఈస్ క్లోజ్డ్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఫుల్ ట్యాంక్ కదా. We are heading towards to Malshes Ghat, one of the beautiful scenery place in Maharashtra. చాలా 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 బాగుంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఆ లొకేషన్ చాలా వైరల్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో ఎడ్జ్లో డ్రైవ్ చేస్తున్నట్టు చాలా బాగుంటుంది లొకేషన్. వీఆర్ గోయింగ్ దేర్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు వెళ్ళే లొకేషన్ ఉంది కదా, అది రైడింగ్ చేసే వాళ్ళకి అద్దరిపోతుంది అనమాట లొకేషన్. కొండ ఎడ్జ్కి తీసుకొని వెళ్తాం. అండ్ ఆ కొండ నుంచి వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ డ్రాప్లెట్స్ కింద పడుతూ ఉంటాయి, మన మీదకి పడుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది ప్లేస్, చాలా ఆసమ్ ఉంటుంది. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. పూణేలో మీకు ఏ లెటర్స్ ఇంగ్లీష్లో కనపడవు, ఆల్మోస్ట్ ఆల్ హిందీలోనే ఉంటాయన్నమాట. చాలా వరకు 95-98% హిందీలోనే ఉంటుంది. ఏవి ఇంగ్లీష్లో వర్డ్స్ ఎక్కడ కనపడవు మీకు. సో ఇంకా 27 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో ఆ లొకేషన్ చూస్తున్నారా? సో ఆ కొండకి ఎడ్జ్ ఉంటుంది అనమాట. ఆ ఎడ్జ్ దగ్గరికి వెళ్తాం మనం. అంటే ఈ కొండ కాదనుకుంటా. ఇంకా 27 కిలోమీటర్స్ అంటే ఇంకా కొంచెం లాంగ్గానే ఉంటుంది నాకు తెలిసి. సో ఇక్కడ నుంచి ఒక రేంజ్లో ఉంటుంది అనుకోండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. Super place. We took a lot of photos from here. So if you want to check that photos, follow my Instagram. I'm Harry 46. ఎవరైనా పూణేకి నియర్ బై ఉన్న, మహారాష్ట్ర ముంబై దగ్గర ఉన్నా కూడా జస్ట్ విజిట్ దిస్ లొకేషన్. అండ్ ఇట్స్ వెరీ 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 టూ ఆసమ్ యాక్చువల్లీ. కొన్ని లొకేషన్స్ డెస్టినేషన్స్ మాత్రమే బాగుంటాయి, కొన్ని జర్నీస్ బాగుంటాయి. జర్నీ బాగున్న లొకేషన్స్లో అతి తక్కువ లొకేషన్లో నేను చూసిన లొకేషన్స్ ఒకటి వాయనాడ్ అండ్ ఇదే. అండ్ అద్దరిపోయినాయి. అంటే ఇంతసేపు నేను ఎక్కడ టైం స్పెండ్ చేయలేదు అనమాట ఫొటోస్ దిగనీక. అసలు ఏమన్నా ఉందా. సో ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఒక రేంజ్లో ఉంటుంది. ఇలాంటి కొండ ఎడ్జ్లోకి వెళ్ళిపోతాం మనం డైరెక్ట్. వావ్, వాట్ ఈస్ దిస్? ఓ మ్యాన్, oh my god. Wow. So man, we can't wait for the destination, man. The journey is awesome. Oh, landslides but ayanakala. So we have to be very careful. So after a tea break we have started again. Let's go. ప్రతి ఒక్కటి లొకేషన్లోనే ఉంది అసలు. ఏంట్రా? ఓ వాచా, మైండ్ పోతుంది, మైండ్ తిరిగేస్తుంది అసలు ఏంటిది లొకేషన్. అరే రే 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 ఏంట్రా రే ఇది అసలు. అబ్బా ఇట్స్ రైనింగ్ మ్యాన్, ఇట్స్ రైనింగ్. ఈ లొకేషన్లో రైన్ రావాల్సిందే, పడాల్సిందే. వెళ్ళే కొద్దీ అద్దరిపోతుంది.
వర్షం స్టార్ట్ అయింది. ఎంత ఫుటేజ్ ఉంటే అంత ఫుటేజ్ అప్లోడ్ చేస్తా, అసలు కట్ చేయను. ఓ వ్యూస్ వస్తే రాని, లేకపోతే లేదు. అండ్ ఇలాంటి లొకేషన్ అసలు చూడాలి కన్ఫామ్గా. ఒక్కసారి నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఇలాంటి సిచ్యువేషన్ని, లొకేషన్ని, ఈ హ్యాపీనెస్ని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నమాట లైఫ్లో. ఎంత ఫుటేజ్ వస్తే ఎంత ఫుటేజ్ అప్లోడ్ చేస్తా, అసలు కట్ చేయను. అసలు ఇలాంటి అసలు చూడండి, అసలు అడ్డుకడుగున అసలు ఏం షూట్ చేయాలి, ఏది కట్ చేయాలి కూడా అర్థం కావట్లేదు అనమాట. అంత బాగుంది. దిస్ విల్ బీ వన్ ఆఫ్ మై లాంగెస్ట్ వీడియో ఇన్ మై ఛానల్ అయిపోతుంది అనమాట. అండ్ ఒక 20 to 30 minutes ఉన్నా కూడా ఫరకేం పడదు అనుకుంటున్నా నాకైతే తెలిసి. సో పర్లేదు, వ్యూస్ తక్కువ వచ్చినా కూడా పర్లేదు, కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు అప్లోడ్ ఇట్ రా ఫుటేజ్. సో వర్షం పడటం అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే ఎక్స్పెక్ట్ చేయలే వర్షం పడుతుంది అన్నట్లు. ఇక్కడ ట్యాగ్స్ ఉండాలి. యాక్చువల్లీ నేను వైట్ ట్యాగ్స్ అనేది ఫిక్స్ చేసింది గోప్రోకి, లోపలికి వాటర్ వెళ్ళకుండా. కానీ వర్షం లేదులే అని చెప్పి అవి కూడా తీసేసిన. సో చూడాలి ఏమవుతుందో. అండ్ అసలు ఇంతవరకు కొంచెం సన్నీగా, ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఫాగీగా ఉండింది, దాని తర్వాత సన్నీగా ఉండింది, దాని తర్వాత ఇప్పుడు రెయినీ వచ్చింది అనమాట. అసలు డిఫరెంట్ క్లైమేట్ చేంజెస్ అయితే చూస్తున్నా ఈరోజు అయితే నేను. అంటే ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, లడాక్ అంట అక్కడికి ఇక్కడికి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, పూణే మహారాష్ట్రలోనే ఇలాంటి డిఫరెంట్ క్లైమేట్ సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నా ఈరోజు. అదిరిపోతుంది అనమాట. చాలా బాగుంది ప్లేస్. అంటే నేను ఇలాంటి ట్రావెల్, ఇలాంటి రైడింగ్ ఎక్స్పీరియన్స్ నేను వాయినాడ్లో మంచి ఎక్స్పీరియన్స్ అయినా. మా వాయినాడ్లో డెస్టినేషన్ అంతా బాగుండవు, కానీ జర్నీ బాగుంటుంది. నా వాయినాడ్ బ్లాగ్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది, జర్నీ బాగుంటుంది, చాలా బాగుంటాయి లొకేషన్స్ అనమాట వాయినాడ్లో. రైడింగ్ మోటో బ్లాగర్స్కి, రైడర్స్కి ఒక మంచి ప్లేస్ వాయినాడ్. అండ్ దాని తర్వాత దానికంటే ముందు అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట మహారాష్ట్ర మొత్తం. అదిరిపోతుంది. ఇది ఒకటే కాదు, మల్చేస్ ఘాట్ అనేది ఒకటే కాదు, టోటల్ మహారాష్ట్ర అదిరిపోతుంది. అండ్ నియర్ బై పూణే లొకేషన్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, సపరేట్గా చెప్పనవసరం లేదు, అదిరిపోతుంది. సో ఎవరైనా పూణేలో కానీ నియర్ బై ప్లేస్లో కానీ ఉంటే మల్చేస్ ఘాట్ లొకేషన్ పిన్ చేసుకోండి. మార్నింగ్ 4కి లేసి వెళ్ళి వచ్చేసండి. అదిరిపోతుంది ప్లేస్, చాలా బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ని అయితే మీరు ఫీల్ అవుతారనమాట. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఈ క్లైమేట్ ఇంకొక 2 weeks మాత్రమే ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోతుంది. వింటర్లో ఇలాంటి గ్రీనీ లీవ్స్ ఉండవు అనమాట. లీవ్స్ అన్నీ వాడిపోతాయి, ఒక బ్రౌనీ షేడ్లో వచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు అంత చూడడానికి కన్విన్సింగ్గా బాగుంటుంది. అదొక టైప్ ఆఫ్ క్లైమేట్ అనమాట. కానీ ఈ క్లైమేట్ ఈ మాన్సూన్ సీజన్లో అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. అండ్ చూడండి ఒకసారి ప్లేస్, అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా డిఫైన్ చేయాలి ఈ ప్లేస్ని అసలు. వావ్. సో నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద ఫాగ్. ఓ మ్యాన్, దెర్ ఇస్ నథింగ్ విజిబుల్ యార్. Those are my friends. Okay, bro. Oh, what is this? What, man? आपकी बार सही है, हम लोगों का बना दीजिए. So now this is the location. Wow.
ద బ్యూటీ. యాక్చువల్లీ ల్యాండ్ స్లైడ్స్ అవ్వకుండా అది ఫిక్స్ చేశారనమాట. ఇంకా ఉంది, ఇంకా దాదాపు ఒక 10 కిలోమీటర్స్ ఉంది మల్షస్ ఘాట్కి. ఇది జస్ట్ ఎంట్రీ మాత్రమే. ఇలాంటివి చాలా ఉంటాయి. లెట్స్ గో. సబ్స్క్రైబ్ టు ఐఎమ్ హ్యారీ 46. సో కెమెరా యాంగిల్ అయితే కొంచెం పైకి పెట్టినా, బైక్ అయితే కొంచెం కట్ అయిపోవచ్చు నాకు తెలుసు, ఎందుకంటే లొకేషన్స్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఫర్ నౌ. సీ దిస్ వాట్ see that. अरे यार bro, can we take a picture over here? हाँ. Bro, there are a lot of people are actually taking photos, bro. Just. That's why they want to put the house there. हाँ. अरे यार, see. हाँ? With my bike? हाँ? Whatever the things. शुभम, सूरज,